అందరినీ చూసినాం మనం ఇవాళ ప్రతి ఇంట్లో చదువుకున్న పాప చదువుకున్న బాబు డిస్కస్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో శాంతి కానీ దేశంలో ప్రగతి కానీ ఎట్లా ముందుకు పోతుందో, అన్నిటికంటే ముఖ్యంగా పేద ప్రజల కోసం మోడీ గారు ఎట్లా తపన పడుతుండ్రో చర్చ జరుగుతూ ఉంది. గతంలో బియ్యం తిన్నప్పుడు ఎన్టీ రామారావు గుర్తుకొచ్చేది, కానీ వాళ్ళ అన్నం తింటున్నప్పుడు గుర్తుకొచ్చేది నరేంద్ర మోడీ గారు గుర్తుకొస్తున్నారు. బీజేపీ ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తుందో ఇక్కడి ప్రభుత్వాలు చెప్పకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్ని రకాల ప్రజలకు మేలు చేస్తుందో గంటలు చెప్పినా ఒడవదు. కానీ వాళ్ళ ఇక్కడ మనం వచ్చే బియ్యం మాత్రం నరేంద్ర మోడీ గారు ₹1 లేకుండా 2029 వరకు ఇవ్వడానికి నిర్ణయించుకొని మనకి ఇస్తూ ఉన్నారు. ఇవాళ మనకి ఇక్కడ చూస్తున్నాం కట్టే బ్రిడ్జి. ఇలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది. ప్రజల ఇబ్బందులు తీర్చాలని చెప్పి వేల కోట్ల రూపాయలు పెట్టి అటు గడ్కరీ సైడ్ కానీ ఇటు మేడ్చల్ సైడ్ కానీ ఎల్బీ నగర్ సైడ్ కానీ ఇవన్నీ నిర్మాణం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఈ మధ్యకాలంలో నేను ఎంపీ అయిన తర్వాత నేను చూస్తూ ఉన్నా, ఇవాళ ఎక్కడ చూసినా అటువైపు అన్నీ కూడా అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మేడ్చల్ ప్రాపర్లో, గౌడెల్లిలో, గుల్లపోచంపల్లిలో, గుల్లపోచంపల్లి 2లో, నిన్ననే వాజ్పేయి నగర్లో, షఫీల్గూడలో అనేక రకాల ఫ్లైఓవర్లకు మనం భూమి పూజ చేసుకొని అవి కట్టుకుంటా ఉన్నాం. త్వరలోనే అవి పూర్తి చేయబోతున్నాం. ఇక్కడ కూడా అయోధ్య సెంటర్లో కానీ ఈ డబిల్పురకు వచ్చేటువంటి రైల్వే క్రాసింగ్ దగ్గర కూడా తప్పకుండా మోడీ గారి ఆశీర్వాదంతో నేను ఎంపీగా మీరు గెలిపించిన బిడ్డగా ఆ అండర్ బ్రిడ్జ్ కూడా తప్పకుండా కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇలా పట్టణాలలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం లేదు, నా కేంద్రంలో కూడా అధికారం లేదు. వాళ్ళు వచ్చినా చేసేదేమీ లేదు. చేస్తే మనమే చేయాలి. మన పని చేస్తే ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోతే మీకు ఒకప్పుడు మనకి కూడా గ్రామాలే కాబట్టి చెప్తున్నా, పెరిగే చెట్టు, నడిచే రోడ్డు, పారే మురికి కాలువ, మనం కూర్చునే గ్రామ పంచాయతీ భవనం, మనం నడిపే అంగన్వాడీ సెంటర్, మన శ్మశాన వాటికలు, మన తడి చెత్త పొడి చెత్త షెడ్లు, రైతు వేదికలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కట్టుకున్నవి మాత్రమే, నడుస్తున్నాయి మాత్రమే. మీరు చూస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ కూడా వస్తుంది, మాకేయండి. మీరు ఎప్పుడన్నా అడగండి, ఈ గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలో కానీ గతంలో పనిచేసిన వాళ్ళకు బిల్లులు వస్తున్నాయా? ఆయనే అంటున్నాడు, నన్ను కోసినా కూడా ₹1 లేదు అని. నన్ను కోసినా కూడా ₹1 లేదని చెప్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. రైతు బంధు వస్తుందా మీకెరక? ప్రతి ఆడబిడ్డకి ₹2,500 ఇట్లా నెల పెన్షన్ లాగా ఉద్యోగులకు ఎట్లయితే వస్తుందో మీకు కూడా వస్తా అని చెప్పిండు. వస్తుందా? ఆడబిడ్డకు వస్తుందా? ఇవాళ పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి ₹1,00,000 ఏం పిశాది? జగన్ దా ఇట్లా నువ్వు లీడర్సా పెట్టిపోతున్నావు. ఇవాళ కళ్యాణలక్ష్మి ₹1,00,000 ఏం పిశాది మీకు అని చెప్పి తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఇవాళ తులం బంగారం 2 లక్షలు అన్నమాట. వాస్తవమా కాదా? పేదవాళ్ళు అంటున్న మాట ఏంటంటే, బంగారం కొట్టట్లేదు, నా ఎండి కొట్టట్లేదు, ఇత్తడికే ఇంత బంగారం పూత పూసి రోడ్డు కూడా నగలేసుకునే పరిస్థితి వచ్చింది బిడ్డ అంటారు. వస్తుందా? ఇస్తాడా? మరి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తాడా? అంటే మన ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళని అడగండి ఎప్పుడన్నా. ఇవాళ ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం ఇచ్చిండు, సంతోషం. కానీ దానివల్ల నష్టపోయిన ఆటోలకు
నెలకు 1000 రూపాయలు చొప్పున వాళ్ళకు కొంత సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. ఏ ఒక్క ఆటో డ్రైవర్ నన్ను అడగండి, 1000 రూపాయలు చొప్పున వచ్చినాయి అడగండి ఒకసారి. ఏమి రాలే. ఇలా 6 గ్యారంటీలు, 66 హామీలు, అవన్నీ వింటే ఇప్పుడు మన చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. చదువుకునేటువంటి చదువుకున్న అమ్మాయికి అబ్బాయికి 4000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగ వృత్తిస్తా అని చెప్పిండు. గతంలో కేసీఆర్ చెప్పిండు, ఆయన ఎగబెట్టిండు. ఆయన ఎగబెట్టిండని చెప్పి ఈయనకిస్తే ఈయన ఇప్పటి వరకు 2 ఏళ్ళు అవుతుంది. మీ ఇళ్లల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకు 4000 రూపాయలు వస్తుందా మీరు చెప్పండి. అందుకని ఇవాళ పెన్షన్లు పాతోళ్లకు వస్తున్నాయి తప్ప భర్తలు చనిపోయినటువంటి కొత్త ఆడబిడ్డలకు, 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు, లేదా యాక్సిడెంట్ అయి జీవోత్సవాల్లో పడి ఉన్న వాళ్లకు, హ్యాండిక్యాప్డ్ వాళ్లకు కొత్త సర్టిఫికేట్ లేవు, కొత్త పెన్షన్ లేవు. ఇవాళ 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు దేవుడెరుగు. 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తారు అని చెప్పింది దేవుడెరుగు. ఇవాళ 6000 రూపాయలు హ్యాండిక్యాప్డ్ కొత్త దేవుడెరుగు. కానీ కొత్త పెన్షన్లు మాత్రం ఎవరికి వస్తలేవు. పాత పెన్షన్ గట్లే ఉంది, కొత్త పెన్షన్ వస్తలేవు. అందువల్ల మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తంగెళ్ళు దాటవు. అందుకనే కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పుడు అడగండి, మీ ఊర్లో ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు ఉంటే ఆయన రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలంటే వస్తున్నాయి అప్పుడు అడగండి. పనిచేసిన వాళ్ళ బిల్లే వస్తలేవు. కొత్తగా ఏమన్నా శాంక్షన్ చేస్తే ఎవరైనా టెండర్ ఏమంటే ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకంటే పాత చేసిన వాళ్ళకే బిల్లులు వస్తలేవు, కొత్తగా ఏమొస్తాయి అప్పుల పాలైతే మంచి. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్కు ఓటేసినా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఒరిగేదేమీ లేదు. మళ్ళీ ఈ పట్టణాలలో రోడ్లు వేయాలన్నా, ఓ శ్మశాన వాటిక కట్టాలన్నా, ఇవాళ మురికి కాలువ కట్టాలన్నా, ఇవాళ అమృత నగరాలపేట, స్మార్ట్ నగరాలపేట కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి తప్ప ఇంకోటి లేదు. మీరు ఎవరైనా సఫాయి కార్మికులు ఉంటారు, మన దగ్గర మున్సిపల్ కార్మికులు ఉంటారు, కార్మికులకు జీతభత్యాలు కూడా లేవు. ఆ జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపిస్తేనే మన ఊళ్ళల్లో ఉండే సఫాయిలకు జీతాలు ఇస్తున్నాము. కాదని ఎవరైనా చెప్తారా అడగమని చెప్పండి. దీనికి కాదంటారా బీఆర్ఎస్ పార్టీ? దీనికి కాదంటారా? ఇవాళ మన మీద ప్రేమతో ఎన్నికలు జరుగుతలేవి. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయినాయి కాబట్టి ఆ డబ్బుల కోసం ఎన్నికలు పెట్టిండు. మన సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు. ఒక 4000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మొన్న ఎన్నికలు పెట్టగానే కేంద్ర ప్రభుత్వం 4000 కోట్లు ఇచ్చింది. కరెంటు బిల్లు కట్టడానికి, సఫాయిలకు జీతాలు ఇవ్వడానికి, పాత బిల్లులు పే చేయడానికి వచ్చినాయి. ఇక్కడ కూడా రేపు ఎన్నికలు జరిగితే తప్పకుండా కేంద్రం నుంచి వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, పర్ క్యాపిటల్ నిధులు వస్తాయి. కాబట్టి ఇవాళ అభివృద్ధి అంటూ జరిగితే ఇవాళ మీరు గెలిపించండి. కొంతమంది పైసలకు భయపడతాను. రంగారెడ్డి జిల్లానే మస్తు పైసలకు అలవాటు చేసింది. పైసలు ఇస్తే తీసుకోండి, మేము ఎవరిని వద్దంటలేము. 4000 ఇస్తా ఓటుకు, 5000 ఇస్తా ఓటుకు, 10,000 ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే ఆ పైసలు మన పైసలు ఏమి తెలుసు. అవి వాళ్ళు చెమట పైసలు కాదు, అవి చెమట పైసలు కాదు. పేదోళ్ళు ఎప్పుడు కూడా తీసుకోవడానికి నామొచ్చిన ఫీల్ కావద్దు, ఎప్పుడు ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇస్తాను వాళ్ళు పుక్కడికి ఇస్తలేరు. వాళ్ళు ఓటు ఏమని ఇస్తాను, ఏమో తర్వాత సంగతి కానీ వాళ్ళు పైసలు ఇస్తారు. తప్పకుండా తీసుకోండి. కానీ మనవాడెవడు, మందివాడెవడు, ధర్మమేంది, న్యాయమేంది, అధర్మమేంది ఆలోచించుకునే అక్కడ తప్పకుండా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చుకుంటా ఒట్టు పెట్టుకోమంటారు. ముందు ఒట్టు పెట్టుకోవాలని న్యాయానికే ఓటు వేస్తా అని చెప్పి ఒట్టు పెట్టుకోవాలి. లోపల ఏస్తాం బిడ్డ సెకండ్ ఒట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ చెల్తా తప్ప సెకండ్ చెల్లదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెల్తా తప్ప సెకండ్ చెల్లదు. కాబట్టి ఇవన్నీ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ మేము కొత్తగా వచ్చినాం. నేను వచ్చిన నన్ను అందరు కలిసి గెలిపించారు. నేను కాదంటలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి నేను వచ్చి నా ఊళ్ళకు రాలేదు, కానీ నాకు ఓటేసి గెలిపించాను. మా ఆడబిడ్డలు, మా అన్నలు, మా తమ్ములు రాయంద్రని వచ్చిందట. ఇంకా రాయంద్రని 25 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డలు. కాబట్టి కరోనా సందర్భంలో ఎవరు కనబడాలి, నేను ఒక్కనే కనబడ్డా. గుర్తుపెట్టుకోండి. కరోనా వచ్చినప్పుడు మీరంతా టీవీల ముందు ఏం జరుగుతుందో ఉత్కంఠగా చూసినప్పుడు కనబడ్డ ఏకైక బిడ్డ ఈటల. గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ బిడ్డలు సావకుండా ఓదార్చిన బిడ్డ అప్పుడు నేనే.
నేను అనేక సార్లు ఎమ్మెల్యేగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పైసల మంత్రి నేనే అయినా కాబట్టి, కరోనా కష్టకాలంలో ప్రజలకు ఓదార్చింది సర్వీస్ చేసింది నేనే కాబట్టి ఈటల వస్తున్నాడు అని చెప్పి నాకు ఓటేసి గెలిపించాను. నేను గెలిచి సంవత్సరం అవుతాను, సరే నాకున్నంత మేరకు పనిచేస్తున్నా. హైదరాబాద్లో ఒక హైడ్రా వచ్చింది. ఏం చేసింది హైడ్రా? 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం 60 గజాలు 80 గజాలలో ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ భూములల్లా ఇల్లు కట్టుకుంటే బుల్డోజర్తో కూల్చేసినాడు. ఎట్లా కూలుస్తావు అని చెప్పి ఆపిన బిడ్డ మీ బిడ్డనే గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో పేదల ఇల్లు కూలగొట్టే అధికారం ఎవడిచ్చిండ్రా అని చెప్పి నిలదీసి ఆపిన బిడ్డ నేనే. మూసీ నది పక్కకే ఉండేది, అప్పుడప్పుడు చుట్టాలంటే పోతారు. ఇప్పుడు కట్టలేవన్నీ 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు. మూసి ప్రక్షాళన చేయి, మూసి మురికి లేకుండా చేయి, కానీ మూసి ప్రక్షాళన పెట్ట పేదల ఇల్లు కూలగొడతా అంటే మాత్రం చెల్లదని చెప్పి ఆపించిన బిడ్డ ఈ బిడ్డనే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒకనాడు నేను కూడా ఇక్కడనే ఉన్నా. నాకు సోమారంలో పోల్ట్రీ ఫామ్ ఉండే 30 ఏళ్ల క్రితం. సోమారంలో నేను ఇక్కడనే ఉంటా, యాంజాలానికి మీకు తెలుసు. నేను 35 ఏళ్ల క్రితం వచ్చిన. నేను వచ్చిన నాడు ఇవంతా ఎకరం ₹1,00,000 కూడా లేదు. అప్పుడు 50,000 రూపాయలు, ₹1,00,000 కూడా లేదు. గానాడు పేదవాళ్ళు